నెక్స్ట్ రౌండ్ కలెక్షన్ కింగ్. మీరు అలా వెళ్ళి మళ్ళీ ఇలా వచ్చేరా, మేము సర్వే చేసుకుంటాము. టైం ఎంత అయిందో తెలుసా అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? అర్ధరాత్రులు బయట తిరుగుతుంటే టైం ఎంత అయిందో తెలుసా బాబు అంటాం. అని ఎవరు అడుగుతున్నారు? నిన్ను? నన్ను కాదు మేడం, నేను వేరే వాళ్ళని అడుగుతా. ఓ, నువ్వెందుకు తిరుగుతున్నావు? టైం తెలుసుకోవడం కోసం. బాయ్ ఫ్రెండ్ ని కలవడానికి వెళ్ళినప్పుడు లేట్ అయితే బాయ్ ఫ్రెండ్ అడుగుతాడు టైం ఎంత అయిందో తెలుసా అని. పెళ్లి కాక ముందేమో బాయ్ ఫ్రెండ్ అడుగుతాడు టైం ఎంత అయిందో తెలుసా అని. పెళ్ళైన తర్వాత భార్య అడుగుతుంది ఏమండి టైం ఎంత అయిందో తెలుసా? మనం పెళ్లి చేసుకున్నప్పుడు మనం పెళ్లి చేసుకోవడం ఏమిటి? నా తెలుగు చచ్చిపోతుందేమో అని ఇందుకే అనిపిస్తుంది. నువ్వు పెళ్లి చేసుకో. నేను పెళ్లి చేసుకున్నప్పుడు నైట్ బార్ లో లేట్ అయిపోతాయి కదా, అప్పుడు పెళ్ళమ్మ అడుగుతారు టైం ఎంత అయింది తెలుసా? అదే ఇందాక జస్ట్ చెప్పాను. ఏదో ఒకటి కవర్ చేయాలి. ఫంక్షన్ కి ఎక్కువసేపు రెడీ అవుతున్నప్పుడు టైం ఎంత అవుతుందని నీకు మైక్ ఇచ్చినప్పుడు నేను అడుగుతా టైం ఎంత అవుతుందో తెలుసా? నెక్స్ట్ క్వశ్చన్, వినడానికి ఎంత బాగుందో అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? మన పేరెంట్స్ వాళ్ళ లవ్ మ్యాటర్ చెప్పినప్పుడు వినడానికి ఎంత బాగుంటుంది అని. అది కూడా ఈ ఏజ్ లో కదా? బాగుంటది. నాకు కూడా అలాగే మా అమ్మ లాగా మా నాన్న లాగా లవ్ మ్యారేజ్. క్యాష్ షోకి వచ్చి సుమక్క వాయిస్ ఉన్నప్పుడు వినడానికి ఎంత బాగుందో అనిపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఎందుకంత కంగారు నీకు అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు పెళ్లి కూతుర్ని చూడడానికి ఎక్కువ కంగారుగా అనిపిస్తుంది. అప్పుడు కాదు కానీ ఇప్పుడు మాత్రం నిజంగా మొత్తం రక్తపు చుక్కలు ఎగిరిపోయాయి ఇతని ఫేస్ లో. ఇప్పుడే పరిచయమైన వ్యక్తి ప్రపోజ్ చేసినప్పుడు నీకెందుకురా అప్పుడే కంగారు అన్నట్టు. అంటే మళ్ళీ మిస్ అయిపోతారేమో అని కంగారమ్మా. పెళ్లి జరిగినప్పుడు ఆ పెళ్లిలోనే ఇప్పుడు అడిగినప్పుడు కంగారు ఎక్కువ అనిపిస్తుంది. అమ్మమ్మ పక్కన పాపం అతనికి ఇవ్వు, అతనితో ఒక ఆన్సర్ చెప్పించుకుందాం. వచ్చినందుకు జీవితం సార్థకం అవుతుంది. చెప్పు, ఎందుకంత కంగారు నీకు అని ఎప్పుడు అంటారు? కంగారు అంటే అదే ఆ కంగారు గురించి. అదే అదే అది ఉడుకు రక్తం. నీకెందుకు అంత కంగారు? చెప్పేదాకా చెప్పు. ఎంత లేట్ అయినా పర్లేదు, అందరు కూర్చోండమ్మా. చెప్పవా ఎందుకంత కంగారు నీకు అని ఎప్పుడు అంటారు? ఎందుకంత కంగారు అంటే లేవండమ్మా, లేవండి. ఆన్సర్ చెప్తా అనుకున్నప్పుడు. చెప్పు. ఆన్సర్ కు ఉన్నదని చెప్తా అనుకున్నప్పుడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, అయ్యో మర్చిపోయాను అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? పెళ్ళైన తర్వాత నైట్ ఇంటికి మల్లెపూలు తేయడం మర్చిపోయినప్పుడు మర్చిపోయినా అనిపిస్తుంది. ఇతను ఇందాక నుంచి చూస్తున్నాను పెళ్లి మల్లె పువ్వులు ఇవి తప్ప టాపిక్ ఎక్కడికి వెళ్ళట్లేదు. వీళ్ళ ఇంట్లో వాళ్ళు చూస్తున్నట్టయితే అర్జెంట్ గా పెళ్లి చేయండి అమ్మా. ఒక అబ్బాయికి పెట్టాల్సిన మెసేజ్ ఇంకొక అబ్బాయికి పెడితే అయ్యో మర్చిపోయామని అనుకుంటాం. ఇలాంటివి జరుగుతున్నాయనే వాట్సాప్ లో డిలీట్ ఫర్ ఎవ్రీవన్ అనే ఆప్షన్ పెట్టారు. అది పెట్టకపోతే పరిస్థితి ఏంటి చెప్పు? వన్ సిమ్ కార్డ్ టు అనదర్ సిమ్ కార్డ్. ఓ మై గాడ్. నా మ్యారేజ్ పార్టీ ఫ్రెండ్స్ కి ఇస్తున్నప్పుడు దాని లోపల ఒకడు అరే రోని అంట కదరా అంటే అయ్యో మర్చిపోయాను రా అని అంట. నువ్వు మర్చిపోతే అదిగో రాజా అని అడుగు, గుర్తు చేస్తాడు. వాడు ఎప్పుడు రెడీగా మల్లెపూలు కొనుక్కొని ఇలా పెట్టుకొని ఉంటాడు ఇలా. సో వీళ్ళ ఆన్సర్స్ అని లాక్ చేసేసాము. చూద్దాం ఆ పిడుగులు ఎలా ఆడతారు. సెటప్ ప్లీజ్. మొత్తానికి డే కేర్ సెంటర్ పెట్టాను. ఇదిగో ఈ పిల్లలందరూ నా డే కేర్ సెంటర్ లో ఉంటూ ఇంత ఎదిగారు చూసారా దున్నపోతుల్లాగా. వేరే పేరెంట్స్ వస్తున్నారు, మంచిగా ఉండాలి. ఓకేనా? మీ డే కేర్ సెంటర్ పేరు మామూలుగా లేదండి అసలు. అవునండి. ఏం చేస్తారో తెలియదు. సాయంత్రం మేము వచ్చేటప్పటికల్లా ఇద్దరు ఇంజనీర్లు డాక్టర్లు అయిపోవాలి వీళ్ళందరూ. ఇంజనీర్లు డాక్టర్లు అంటే కష్టం కానీ యాక్టర్లు డాన్సర్లు చేసేస్తామండి. ఆల్రెడీ వీళ్ళు యాక్టర్లు డాన్సర్లు అయిపోయారు. ఇంటి దగ్గర సాగు కొడుతున్నారని ఇక్కడ తీసుకొచ్చి పెట్టేస్తున్నాం. సరేనండి, మీరు కూడా జాయిన్ అవుతారా? నువ్వేమవుతారా? ఏమవుతావు నాన్న? చెప్పు నాన్న, నేను తయారు చేస్తాను. అక్కని డాక్టర్ అవుతావా? సరే నాన్న, తయారు చేస్తానులే. డా తీసి ఏ పెట్టినా పర్వాలేదు, ఏదైనా ఒకటే. అలాగేనండి, సంతోషం అయితే. బాయ్ బాయ్. వెళ్ళిపోండి.
చేస్తారో వాళ్ళు బెస్ట్ స్టూడెంట్. సో యోధా దీవెన మీరు ఇప్పుడు ఒకళ్ళని ఎలిమినేట్ చేసే అవకాశం గెలుచుకున్నారు. మరి ఏ క్వశ్చన్ ఇస్తారు? టైం ఎంత అయిందో తెలుసా అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? వినడానికి ఎంత బాగుందో అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? ఎందుకంత కంగారు నీకు అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? అయ్యో మర్చిపోయాను అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? ఎందుకంత కంగారు అని ఎలాంటి సమయంలో అడుగుతారు? ఎవరిని ఇస్తున్నావు? రాఘవ గారి పిల్లలు. మురారి, శ్రీమయి దా. ఎందుకంత కంగారు నీకు అని ఎప్పుడంటారు? అంటే ఏదైనా తొందరగా అయిపోవాలి అలా. ఏం తొందరగా అయిపోవాలి? కార్త తొందరగా చేసేయాలి, అది తొందరగా చేసేయాలి, ఇది తొందరగా చేసేయాలి. తొందరగా అలా అలా చెప్పినప్పుడు అంట చూడండి. కార్ గురించి అన్నాడు కాబట్టి డ్రైవింగ్ గురించి ఇచ్చేసాం, దగ్గరగా ఉందని. ఓకే, ఏం తింటావు నాన్న? తినేవి తింటా. ఏం తాగుతావు నాన్న? తాగుతా. నువ్వేం తింటావు నాన్న? నేను కూడా తినే ఐటాలే తింటాను. ఇప్పుడు నాకు అర్థమైంది, వీళ్ళ నాన్న వీళ్ళని నాకెందుకు అప్పచెప్పి వెళ్ళాడు. చెప్పండి, ఎందుకంత కంగారు నీకు అని ఎప్పుడు అంటారు? ఏదైనా తొందరగా కనిపించకపోతే తొందరగా వెతికేయాలి, అదే అప్పుడు ఎందుకంత ఆడవిడి అంటారు. లేట్ గా ఏదైనా లేస్తే, ఏదైనా పని ఉంటే తొందరగా పని ఉంటే లేట్ గా లేస్తే దానికి ఆడవిడి అంటారు. చెప్పిన వార్తను అటు ఇటు తిప్పి చెప్తున్నాడు. సరే నాన్న, చూద్దాం. ఇంకా ఇదిగో అది రాంగ్ ఆన్సర్. చెప్పండి, ఎందుకంత కంగారు నీకు అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? రే నేను రూమ్ లో ఉండమన్నానా? నేను ఇక్కడ కూర్చుంటా టీచర్. సతాయించుకెళ్ళు. టీచర్ చదువుకొని పెట్టలేదు, నేను చదువుకొని ప్రయాణకు అవ్వాలి. రారా చదివిస్తా. చదువుకోవాలి. చదువుకుంటావుగా నువ్వు. నువ్వు అనసూయ డే కేర్ సెంటర్ లో ఏం నిర్వాహకం చేసి వచ్చావో నాకు బాగా తెలుసు. అలాంటి పప్పులేమి ఇక్కడ ఉడకవు. చెప్పండి మీరు, ఎందుకంత కంగారు నీకు అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? ఆఫీస్ కి ఏదైనా లేట్ అవుతే, స్కూల్ కి లేట్ అవుతే, అవి 6:30 అలా ఉంటాయి, అలా అప్పుడు. సరే చూద్దాం. చిరునవ్వు చెదిరి ముక్కలైనది వెతికి నాకందించవా. కొన్ని తప్పుతాయి, అన్ని మనం అనుకున్నట్టయితే జీవితం ఎందుకు అవుద్ది? నువ్వు డే కేర్ సెంటర్ లో ఉండాల్సిన వాడివి కాదురా. సారీ అమ్మా, ఇది కూడా లేదు. ఇంకా ఎప్పుడు పడతారు కంగారు? ఏదైనా ఇంపార్టెంట్ వస్తువు అవన్నీ కనబడకుండా పోతే హడావిడి. రే ఎందుకురా ఇందాక నుంచి వస్తువులు కనపడకుండా పోతున్నాయి? ఇంట్లో ఏం పోతున్నాయి రాఘవ్ గారు మీకు? ఇక్కడ ఏమొచ్చింది మేడం? నువ్వు రాసావా? అబ్బా ఎంత చక్కగా రాసావు అమ్మో, భలే రాసావే. ఇప్పుడు నువ్వు పట్టుకో, బలపం తీసుకో. మనస్తాపం రాయ్. చెప్పమ్మా. స్టేజ్ ఎక్కినప్పుడు స్పీచ్ మర్చిపోయినప్పుడు కంగారు పడతారు. స్టేజ్ మీద అంట స్పీచ్ మర్చిపోతే చూద్దాం. నీలాల కన్నుల్లో కన్నీటి ముత్యాలు. యోధా దీవెన సేఫ్. ఆన్సర్లు ఏంటో చూద్దాం. పూర్తిగా వినకుండా మధ్యలో మాట్లాడినప్పుడు, ఫంక్షన్ లో త్వరగా తినేస్తూ ఉంటారు కదా, సో ఇప్పుడు ఎలిమినేటెడ్. డే కేర్ సెంటర్ వదిలి వెళ్ళిపోవాలి. బాధగా ఉందా? నేను నచ్చానా? లేదా? ఏ? ఎందుకంటే వామ్మో, వీడేదో నిజాలు చెప్పేసేలా ఉన్నాడు. నెక్స్ట్ ఎవరు? టీచర్, నేను విన్ని వాళ్ళని చేస్తాను టీచర్. రే మనస్తాపం రాయమన్నానా? రాసావా? అది రావట్లేదు టీచర్. సరే అయితే శాంతి రాయ్. రండి, శాంతి రాయరా. సా ఒకటే వచ్చింది టీచర్. రే శాంతి రాయమంటే ఏం రాస్తున్నావురా? ఏసా సా. మెలిక సా రాయ్. మెలిక సా. ఏంట్రా ఇది? మెలిక తిప్పా. సాని మెలిక తిప్పితే సా అవదు. మెలిక సా రాయి నాన్న. చూడు, చూసి నేర్చుకో. ఎంత ముద్దుగా తిప్పిందో చూసి నేర్చుకో. ఇలా అయితే నేను కూడా తిప్పేవాడిని కదా.
ఇక్కడికి వచ్చింది ఎందుకు టీచర్ మేము? నా బుర్ర తినడానికి. ఏ క్వశ్చన్ అన్న? టైం ఎంత అయ్యిందో తెలుసా అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? వినడానికి ఎంత బాగుంది, అయ్యో మర్చిపోయాను అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? అయ్యో మర్చిపోయారు అది ఉంది కదా. అయ్యో మర్చిపోయాను ఎలాంటి సందర్భాల్లో అంటాం? ఏంటి నేను ఏదైనా నేర్చుకుందామని వస్తాను టీచర్. మీరే టీచర్ అసలు చదువుకోని కూడా మీరు ఒక పిల్లాడు చదువుకోవాలని. ఎవడ్రా పిల్లోడు? ఎవడు? చెప్పమ్మా. ఏదైనా ఎక్స్క్యూజ్ చెప్పడానికి, లైక్ ఏదైనా పార్టీకి పిలిస్తే మమ్మీని అడగమన్నప్పుడు అయ్యో మర్చిపోయాను మమ్మీని అడగలేదు అలా. ఓకే, అయ్యో మర్చిపోయాను నేను అమ్మని అడగలేదు అట్లా అంటారనమాట. చూద్దాం. ఏదైనా వస్తువు మన ఇంట్లో మర్చిపోతే అప్పుడు, అంటే బయట ఏదైనా ఇంపార్టెంట్ విషయంకి వెళ్ళినప్పుడు అదే మర్చిపోయినప్పుడు. ఇంపార్టెంట్ ఐటమ్ సరే ఉందా లేదా చూద్దాం. అయ్యో మర్చిపోయాను అని ఎప్పుడు అంటాం? వాష్రూమ్కి వెళ్తాం మర్చిపోయాను. వాష్రూమ్ అంటే గుర్తొచ్చింది, వెళ్ళరాపో. ఐ హావ్ డైపర్ మ్యాన్. నిన్న ఎందుకు నీకు ఉద్యోగం ఇచ్చింది నేను డే కేర్ సెంటర్ లో? నాకు కొంచెం సహాయంగా ఉంటావని వాడిని బాత్రూమ్ తీసుకెళ్ళి ఒకసారి. వద్దు నాన్న. మనం ఎవరితోనైనా ఏదైనా విషయం గురించి మాట్లాడడానికి వెళ్ళినప్పుడు ఆ మెయిన్ విషయం మర్చిపోయినాం. ఏదైతే చెప్పాలనుకుంటున్నామో అది మర్చిపోతే. సరే చూద్దాం. టీచర్ ఐ యామ్ బ్యాక్. కాళ్ళు చేతులు కడుక్కున్నావా? yes ఫ్రెష్ ఫ్రెష్. ఒకటి నేర్చుకున్నా టీచర్. ఏంటి? మనిషి బొమ్మను ఎలా వేయడం నేర్చుకున్నా. ఏది చూపించు. ఇదిగో ఇది తలకాయ, ఇది కన్ను. ఎలా ఉంది? వైరస్ బొమ్మలా ఉంది. వైరస్ బొమ్మలా ఉంది. చెప్పు నాన్న. స్కూల్ కి హోంవర్క్ గానీ ప్రాజెక్ట్ సబ్మిషన్ చేయాలన్నప్పుడు అయ్యో మర్చిపోయాను. స్కూల్ లేకపోతే ఆఫీస్. ప్రాజెక్ట్ వర్క్ గానీ హోంవర్క్ గానీ చేయకపోతే. వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా? వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా? టీచర్ మీకోసం నేను పాము బొమ్మ. ఏదో ఎక్స్ప్లెయిన్ చేద్దాం. యాక్చువల్లీ ఇది తోక. ఇక్కడ నుండి ఇట్లా ఇట్లా పాము మెల తిరిగింది. నీ బొందరా. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం టైం కావాలి. ఇదిగో టైం టైం వెళ్ళనట్టుంది, వదిలేండి. వాచ్ ఉన్నవా ప్రతివాడు టైం వస్తుంది అనుకుంటాడు, టైం తెలుస్తుంది అంతే. అది నాకు అర్థం కాదు, మళ్ళీ చెప్పరా? చెప్పండి నాన్న. మన మమ్మీకే చెప్తే మన నాన్నకి ఏదన్నా ఇంపార్టెంట్ థింగ్ చెప్పాలంటే అయ్యో నేను మర్చిపోయాను అని చెప్తాను. ఏం చెప్పాలి ఇంపార్టెంట్ థింగ్? ఫీల్డ్ ట్రిప్ గానీ పిక్నిక్ గానీ వెళ్తున్నప్పుడు, దాని స్కూల్ నుంచి కానీ కాలేజ్ నుంచి కానీ పిక్నిక్ ట్రిప్ వెళ్తున్నప్పుడు చెప్పడం మర్చిపోతే. చూద్దాం. ఊరుకో హృదయమా ఉప్పెనై రాకుమా మాట మన్నించుమా. మీరు చెప్పని ఆన్సర్స్ ఏంటో చూద్దాము. ఎగ్జామ్స్ కి వెళ్తూ హాల్ టికెట్ మర్చిపోయినప్పుడు. ఎనీవే థ్యాంక్ యూ, మీరు అక్కడే వెళ్ళి ఉండండి. చెప్పండి. టైం ఎంత అయ్యిందో తెలుసా అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? వినడానికి ఎంత బాగుందో అని ఎప్పుడు అంటాం? వినడానికి ఎంత బాగుందో. వినడానికి ఎంత బాగుందో అని ఎప్పుడు అంటాం? ఏదైనా స్కెచ్ చూస్తున్నప్పుడు వినడానికి ఎంత బాగుందో. ఏదైనా స్కిట్స్ చూస్తున్నప్పుడు. సరే చూద్దాం. మళ్ళీ ఒకసారి బాత్రూమ్ పట్టుకెళ్తాం.
ఎవరైనా మంచి కథ చెప్పినప్పుడు ఇందాక నువ్వు స్కిట్ అన్నావు కదా, అంటే స్కిట్ కూడా ఒక కథే కదా, అందుకే ఇచ్చేసాం నీకు. క్వశ్చన్ ఏంటి టీచర్? వినడానికి ఎంత బాగుందో అని ఎప్పుడు అంటాం? మీరు అందంగా ఉన్నారు అని ఉన్నప్పుడు. ఎందుకురా ఇప్పుడు నన్ను పొగుడుతావు? మిమ్మల్ని కాదు, మిమ్మల్ని కాదు. అంటే నేను లేనా? మీరు అందంగానే ఉన్నారు. ఉన్నారు ఉన్నారు. అయితే చెప్పు. మీరు అందంగా ఉన్నారు అని చెప్పినప్పుడు వినడానికి బాగుంది. అది కాదు, పాట వింటున్నప్పుడు వినడానికి చాలా బాగుంది. మరి అతను అది చెప్పలేదు, నీది చూడమంటావా అతనిదా? నాది. నరేష్ మరి పాట విన్నప్పుడు చూద్దాం. సిగ్గులేదు నీకు అసలు? పాపం ఆ చిన్నపిల్ల చెప్పి గెలిపిస్తోంది నిన్ను. ఇందాక తను చెప్పాడుగా, ఇప్పుడు అదిగో చూడాలి, అంత అయిపోయింది ఆన్సర్స్. ఎవరైనా అందంగా ఉన్నారు అని Thank చెప్పినప్పుడు you. వినసొంపుగా ఉంటుంది వినడానికి. ఓకే, మన అందం గురించి అవతల వాళ్ళు చెప్పినప్పుడు చూడనా? చూడండి. సరే చూద్దాం. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. అందరి ముందు మనల్ని ఎవరైనా పొగిడినప్పుడు, అంటే అది అందం గురించే కాబట్టి ఇది ఇచ్చేస్తున్నాము.